హాయ్ అండి, అందరికీ నమస్కారం. సాయంత్రం సమయంలో మెడలో పూలదండ, చేతిలో స్వీట్ బాక్స్తో ఆటో దిగాడు లక్ష్మయ్య. సీత సీత అంటూ సంతోషంతో తన భార్యను పిలిచాడు. ఎంతో పనులు చేసి అలసిపోయి అప్పుడే నడుము వాల్చిన అతని భార్య వెంటనే వచ్చింది. అయిపోయింది సీత, 35 ఏళ్ల ఉద్యోగ జీవితానికి స్వస్తి చెప్పడం అయిపోయింది అంటూ ఆనందంగా కుర్చీలో కూర్చున్నాడు లక్ష్మయ్య. ఫంక్షన్ ఎలా జరిగింది అని సీత అడగగా, మా స్టాఫ్ అంతా కలిసి గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చారు. ఇదిగో ఈ స్వీట్లు కూడా ఇచ్చారు అన్నాడు. ఎంతో సంతోషంగా ఉంది రిటైర్మెంట్ అయినందుకు. లక్ష్మయ్యకు కాస్త బాధగా అనిపించినా సంతోషమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లో ఆఫీసర్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పనవసరం లేదు. అది ఆనందం. సీత పొద్దున్నే లేవగానే బొబ్బట్లు చేసి పెట్టింది. అతని మహా ఆనంద పడిపోతూ తిన్నాడు. ఇలా హాయిగా బొబ్బట్లు తినడానికి ఎప్పుడూ సరిగ్గా కుదరలేదు సమయం. ఏ టిఫిన్ చేసినా హడావిడి చేయాల్సి వచ్చేది. 9 గడవక ముందే ఏదో కొంచెం టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది అన్నాడు లక్ష్మయ్య. సీత 6-7 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూనే ఉంది. మోకాల నొప్పులతో లేవడం కూర్చోవడం బాధాకరంగా ఉండేది ఆమెకు. కొడుకులు కోడళ్ళు ఎవరి దారిని వాళ్ళు చూసుకున్నారు. చేయాల్సింది ఇద్దరికే అయినా ఇంటి పని ఒక్కోసారి ఆమెకు భారమైపోతుంది. ఇంతవరకు ఆమె ఉదయం లేవగానే ఓపికనంతా కూడా తీసుకుని టిఫిన్ చేసి బాక్స్ కట్టి కాస్త విశ్రాంతిగా ఉండేది. మళ్ళీ రాత్రి పనికి ఓపిక సమకూర్చుకునేది. కానీ ఇప్పుడు ఆమె దినచర్య అకస్మాత్తుగా మారిపోయింది. లక్ష్మయ్య పొద్దున లేచి పేపర్ చదివి కాఫీ టిఫిన్ తిని మళ్ళీ 1 గంటకు భోజనం చేసి విశ్రమించాడు. సీతం అన్నీ అమర్చింది అతనికి. అవును, మరి అతను ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యాడు. సీత ఇంట్లో పనులన్నీ చేసి నడుము నొప్పిగా ఉంది అని కాస్త నడుము వాల్చేసరికి 2:30 దాటింది. ఆమె అలా 5 నిమిషాలు నడుము వాల్చిందో లేదో లక్ష్మయ్య గంట నిద్ర పూర్తి చేసి లేచాడు. లేచి సీత కాస్త టీ పెట్టు అన్నాడు. ఆమె కాళ్ళు ఆమె స్వాధీనంలో లేకపోయినా ఎలాగో అలాగా లేచి టీ పెట్టింది. 4:30 అవుతుంది సమయం. అప్పుడు కాస్త వేడివేడిగా ఏదైనా వడలు చేసి పెట్టు అన్నాడు. సీత వంటిట్లోకి అడుగుపెట్టింది. ఆ వడలు చేసి పెట్టింది. అవి తింటూ అబ్బా ఎంత హాయిగా ఉందో, ఏ బాధ్యత బరువు లేకుండా ఈ టైంకి ఇది చెయ్యాలి, వీరికి సమాధానం చెప్పాలి అనేటటువంటివి ఏమీ లేకుండా ఉండాలని ఎప్పటి నుంచో నా కోరిక. అది ఇన్నాళ్లకు తీరింది హమ్మయ్య అన్నాడు. దానికి సీత ఏమీ మాట్లాడలేదు. ఏదైనా చేసి పెట్టు అంటే అలా ఏడ్పు ముఖం పెడతావెందుకు? ఇన్ని ఏళ్లుగా ఉద్యోగంలో పడి క్షణం సుఖం లేకుండా ఉన్నాను. ఇప్పుడే కదా కాస్త తీరికగా ఉన్నది అన్నాడు కోపంగా. ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్ళి వడలు చేసి పెట్టింది. అవును మరి, ఇన్నేళ్ళు అతను ఎంతో కష్టపడిపోయి ఉద్యోగం నుంచి ఇప్పుడే రిటైర్ అయ్యి ఉన్నాడు. లక్ష్మయ్య దినచర్య పూర్తిగా మారిపోయింది. వారం రోజుల్లోనే తెల్లారి లేస్తూనే ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి. వాటితో లేస్తూనే టిఫిన్ కాఫీ చేసి పెట్టాలి. రోజుకొక రకం టిఫిన్ చేయాలి. మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలి. అది 4 రకాల రుచులతో. 3-4 గంటలకు మళ్ళీ టీ పెట్టి ఇవ్వాలి. 5 గంటలకు కరకరలాడేలాగా ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి. ఇవి అన్నీ తినేసి సాయంత్రం అటు వాకింగ్కి వెళ్ళేసి వచ్చి అలా అబ్బా కాళ్ళు లాగుతున్నాయి సీత, కాస్త కాలు నొక్కిపెట్టు అంటాడు. హమ్మయ్య, నీ చెయ్యి పెట్టగానే నా కాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి, అలాగే నొక్కుతూ ఉండు అనేవాడు. తన భార్య ఎంత అలసిపోయిందో, తనకి అనారోగ్యంగా ఉంది, తనని హాస్పిటల్లో చూపిద్దాము లేదా విశ్రాంతి ఇద్దాము అన్న ఆలోచన అతనికి ఎక్కడా కూడా లేదు. తను రిటైర్మెంట్ అయ్యాడు, విశ్రాంతి తీసుకోవాలి అన్న ధ్యాసే తప్ప తన భార్య కూడా ఇన్నేళ్లుగా చేసి చేసి అలసిపోయింది అని, తన ఆరోగ్య పరిస్థితి
ఇప్పుడు సహకరించడం లేదు కాబట్టి కాస్తైనా జాలి లేదు అతనికి. ఇన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళే లక్ష్మయ్య ఇలా ఇంటి పట్టున ఉండేసరికి ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయి 3-4 రోజులు అనారోగ్యం. అతను మళ్ళీ మామూలుగా అయ్యేసరికి రాత్రి నిద్రలేక పగలు విశ్రాంతి లేక సీత అతనికి సేవలు చేయలేక నీరసపడిపోయింది. భోజనాలు అయ్యాక ఇద్దరూ నిద్రపోయారు. ఆ నిద్రలో ఆమె ఎక్కడో పైలోకాలకు వెళ్ళింది. ఆమెకు అక్కడ ఎవరెవరో ఎదురవుతున్నారు. అప్పుడు కనిపించిన ప్రతి వాళ్ళని ఆశగా ఆర్తికంగా అడుగుతుంది. అయ్యా, నాకు రిటైర్మెంట్ కావాలి. నేను ఏం చేస్తే నాకు అది లభిస్తుంది? 18 సంవత్సరాల క్రితం మీ బాధ్యతలను స్వీకరించాను. చాలా కష్టాలు పడ్డాను. బిడ్డల్ని కని పెంచాను. రోగాలతో నా ఒళ్ళు గుల్ల చేసుకుని అందరికీ ఆయో పోసాను. సేవలు చేశాను. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఎవరి బతుకు వారు బ్రతుకుతున్నారు. ఈ అమ్మ గురించి ఎవరికి ఆలోచించే తీరిక వాళ్లకు లేకుండా పోయింది. పాపం. ఈ అరిగిన కాళ్ళతో, చెదిరిన శక్తితో, మందగించిన దృష్టితో నేను సేవలు చేయలేకపోతున్నాను. నేను ఈ ధర్మాన్ని నిర్వర్తించలేకపోతున్నాను. అయ్యా, మీరు ఎవరు? ఇంద్రుడివా లేదా చంద్రుడివా లేదా మహావిష్ణువా లేదా పరమశివుడివా? ఎవరికి నేను ఆర్జీ పెట్టుకోవాలో చెప్పు నాయనా. నాకు ఈ జీవితం నుంచి విముక్తి కలిగించండి. నాకు రిటైర్మెంట్ కావాలి అని వేడుకుంది ఆ తల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.